నరికి చేతుల వేళ్లు తొలగించేయట. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిఠాపూర్ శివారులో దారుణం వెలుగు చూసింది. కిరాతకంగా హత్యకు గురైన స్థితిలో ఒక మహిళ శవం కనిపించిందట. ఆ మృతదేహానికి తల లేదట. కుడి చేతిని మణికట్టు వరకు, ఎడమ చేతి వేళ్లను సగం వరకు నరికివేశారట. దీనికి సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఎట్లున్నాయంటే, మిఠాపూర్కు చెందిన రైతు సతీష్ శనివారం ఉదయం తన పొలం వద్దకు పోయిండట. పొలం సమీపంలో శరీరం పైన ఎలాంటి ఆచ్ఛాదన లేని మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిండట. నిజామాబాద్ సిపి, ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకొని నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్ఐ తిరుపతిని వివరాలు అడిగి తెలుసుకున్నారట. ఆమెకి 20 నుంచి 40 ఏళ్ల వయసు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అత్యాచారానికి గురైన ఆమెను దారుణంగా హత్య చేసి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నరికిన అవయవాల జాడ కోసం మృతదేహం కనిపించిన ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడబట్టారు. పోలీసు జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. క్లూస్ టీమ్ అధికారులు ఆధారాలు సేకరించారు. నేరస్తులు తమ ఆచూకీ లభ్యం కాకుండా ఉండేందుకే ఆమె చేతి వేళ్లు నరికేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాడినప్పుడు ఆమె చేతి వేళ్ల గోళ్లలో వారికి సంబంధించిన ఆధారాలు చిక్కే అవకాశం ఉంటుందని, DNA పరీక్షలు నిర్వహిస్తే బండారం బయటపడుతుందని అనుమానించి దుండగులు నరికేసి ఉంటారని పేర్కొంటున్నారట. ఎంత ఘోరం ఇది! చాలా దారుణం. ఇగో ఇక్కడ చూడండి, కాలుతున్న శవాల పైన కూడా బంగారం కోసం వేట ప్రారంభించిరట. ఎక్కడ అనుకుంటున్నారు? ఇది మన దగ్గరనే. బంగారం ధర తారాస్థాయికి చేరుతున్న కొద్దీ కొందరిలో మానవత్వం అధపాతాళానికి దిగజారుతోంది. మెదక్ జిల్లా చేగుంటలో 2 వృద్ధులు చనిపోయాక శ్మశానంలో వారి చితాభస్మాన్ని ఎత్తుకెళ్లిన ఘటన వెలుగు చూసిందట. 2 వృద్ధులు చచ్చిపోయారట. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పోతాం కదా బూడిద కోసం, అది మొత్తం లేదా అంతా ఉన్నదంతా ఎత్తుకపోయారట. కారణం ఏంటంటే, స్థానిక ఎస్ఐ చైతన్యరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వృద్ధిరాళ్ళు మురాడి నర్సమ్మ గత నెల 30వ తేదీన, నాగమణి 31వ తేదీన చనిపోయారట. ఇద్దరి అంత్యక్రియలు స్థానిక వైకుంఠధామంలో చేసిరట. శనివారం నాగమణి కుటుంబ సభ్యులు వైకుంఠధామానికి పోతే చితిపైన నీళ్లు పోసి సగం కాలిన మృతదేహాన్ని బయటకు తీసినట్లు ఉండడం చూసి నిర్ఘాంతపోయిరట. ఓర్నియమ్మ, అంటే బాడీని పెట్టిరు మంట, అంటే ఆ కార్యక్రమం అంతా జరిగింది. దహన కార్యక్రమం స్టార్ట్ అయింది. వీళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత మరి ఎవడొచ్చినేమో దాని మీద నీళ్లు చల్లి శవాన్ని బయటికి తీసి దాని మీద బంగారం ఎత్తుకపోయారట. ఎట్లా తయారయ్యారు చూడుది. పక్కనే నర్సమ్మ చితి వద్దకు పోయి చూసిరట. తల భాగంలోని చితాభస్మం మొత్తం ఎత్తుకపోయారట. అంత్యక్రియల సమయంలో చితిపై ఉన్న మృతదేహం నోట్లో కొద్దిగా బంగారం పెడుతూ ఉంటారు. వృద్ధుల యొక్క చెవిపోగులను అలాగే వదిలేస్తూ ఉంటారు. దొంగలు వీటి కోసమే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారట. గిట్ట తయారయ్యారు చూడరిగా. ఏం మనుషులు, ఏం కథ! శవాల మీద ఉన్న బంగారం, మొన్న గీడ కూడా అంతే కదా. ఈ మహబూబ్నగర్ మొన్న కర్నూలు బస్సు ప్రమాదం జరిగి అయిపోయింది. మొత్తం వల్ల బూడిదల బంగారం దొరుకుతాయని ఒకటే ఎగబడి దాన్ని వెతుకుతా ఉన్నారు.